హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ధనుష్. ఈరోజు మనతో పాటు దేవకట్ట గారు ఉన్నారు. సో సార్తో మాట్లాడి స్మాల్ చిట్ చాట్ చేద్దాం అబౌట్ రిపబ్లిక్ మూవీ. హై సార్. హాయ్ మా. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. హౌ ఆర్ యూ? ఫైన్ సార్, వెరీ హ్యాపీ టు సీ యూ. సో చాలామంది ఇప్పటికీ మీ సినిమాల్ని ఒక డిఫరెంట్ కాంటెంట్తో మీరు ఎప్పుడు అందరి ముందుకు వచ్చేస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు రిపబ్లిక్ మూవీతో మా అందరి ముందుకు వచ్చేస్తున్నారు. సో ఎలా ఉండబోతుంది రిపబ్లిక్ మూవీ? అంటే జస్ట్ ఒక హానెస్ట్ కంటెంట్ కోసం వెతుకుతుంటే డెఫినెట్గా మీకు మంచి కంటెంట్ అవుతుంది ఇది. నా ఉద్దేశంలో ఐ థింక్ ఏ కథ తీసుకున్నా, లవ్ స్టోరీ తీసుకున్నా, లేకపోతే మ్యూజిక్ తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా ఆ టైంలో ఉన్న సోషియో పొలిటికల్ కండిషన్స్ని ప్రాపర్గా రిఫ్లెక్ట్ చేయడమే కథ నా ఉద్దేశంలో. సో ఆ ట్రయల్స్ ఫస్ట్ నుంచి ట్రై చేస్తూ ఉన్నాను. సో ఆ ట్రయల్స్లోనే ఒక మెచ్యూర్డ్ కంటెంట్గా ఉండబోతుంది రిపబ్లిక్ అని నా ఉద్దేశం. ఇది ఒక బ్యూరోక్రాట్ పర్స్పెక్టివ్లో మన ఫ్యామిలీ లైఫ్, సోషల్ లైఫ్ అండ్ పొలిటికల్ లైఫ్ ఇవన్నీ ఇంటగ్రేట్ చేస్తూ జరిగే ఒక కాన్ఫ్లిక్టింగ్ స్టోరీ అనమాట. ఇది ఒక పొలిటికల్ డ్రామానా సార్, లేదంటే? అంటే అన్నీ పొలిటికలే మన జీవితంలో. ఓకే, నా ఉద్దేశంలో అదే. అందుకే ఓపెనింగ్ కోట్ ఒకటి ఉంటుంది రిపబ్లిక్లో. ఈ కాలంలో మన జీవితాల నుంచి రాజకీయాన్ని వేరు చేయలేము. సో మన జీవితాన్ని రాజకీయం నుంచి వేరు చేయలేనప్పుడు కథల నుంచి ఎలా వేరు చేయగలం? సో దట్స్ మై పాయింట్. అంటే మీరు ఒకప్పుడు మంచి గొప్ప కథలు చెప్పిన బాలచంద్ర గారు కానీ, భారతీరాజా గారు కానీ, లేదంటే విశ్వనాథ్ గారు కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళు తీసిన సినిమాలు అన్నీ కూడా ఒక రకంగా పొలిటికలే. సో ఏది కల్చర్ గురించి మాట్లాడినా, మన ఆలోచనల గురించి మాట్లాడినా, మన ఆలోచన ధోరణి గురించి మాట్లాడినా ఇవన్నీ రాజకీయాన్ని రిఫ్లెక్ట్ చేసేవి అనమాట. ఇవన్నీ అవే రాజకీయం అవుతాయి ఎవెన్చువల్లీ. సో ఆ విధంగా చూస్తే ఏ హానెస్ట్ కథ అయినా, ఎనీ హానెస్ట్ స్టోరీ ఈజ్ పార్ట్లీ పొలిటికల్, పార్ట్లీ కల్చరల్, పార్ట్లీ అవర్ డైలీ థింకింగ్ బేసిక్గా. సో ఆ పర్స్పెక్టివ్లో రిపబ్లిక్ ఒక పొలిటికల్ డ్రామానే. బట్ అట్ ద సేమ్ టైం రిపబ్లిక్ అనేది పొలిటికల్ కథ అనడం కన్నా రిపబ్లిక్ అనేది మనందరి కథ, మన కథ, మనం ఈరోజు మన జీవితాల్లో ఉన్న కథ. అంటే ఏమేం పాయింట్స్ మీద బేస్ చేసి ఈ సినిమా చేశారు? జనరల్గా మనం పొలిటీషియన్ని తప్పులు పడుతుంటాం, అది రాజకీయ నాయకులను తప్పులు పడుతుంటాం, లేదంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్లు ఇదాన్ని తప్పులు పడుతుంటాం. ఇవన్నీ ఎందుకంటే మనకు ఎక్స్టర్నలైజ్ చేయడం అనేది డైలీ లైఫ్లో చాలా అలవాటైపోయింది. కానీ అవన్నీ దాటి మనం ఉన్న వ్యవస్థను చూస్తే ఎలా ఉంటుంది, అందులో నుంచి మనం ఎటువంటి అవగాహన వస్తుంది వ్యవస్థ గురించి. ఏదైనా మనం హానెస్ట్గా చూసినప్పుడు మనం ఏ మెసేజ్ చెప్పక్కర్లేదు. ఆ హానెస్టీయే మనలో ఒక ఆలోచన రెచ్చగొడుతుంది, ఆలోచన రేకెత్తిస్తుంది. సో అలా ఇప్పుడు ఉన్న కండిషన్స్ని ఎగ్జాక్ట్గా రిఫ్లెక్ట్ చేసే ఒక కథ. అది ఒక బ్యూరోక్రాట్ కళ్ళతో చూసిన కథ. అంటే బ్యూరోక్రాట్గా ఎందుకు ఎంచుకున్నానంటే లీడ్ని, తను అన్బయాస్డ్. ఎందుకంటే తను ఇద్దరికి మధ్యలో ఉన్నాడు, రాజకీయ నాయకులకిను, ఒక ప్రజలకిను, లేకపోతే ఒక జ్యుడిషియరీ సిస్టమ్కిను మధ్యలో వీళ్ళందరినీ కనెక్ట్ చేసే ఒక కనెక్టర్ పాయింట్ బ్యూరోక్రాట్ అనేవాడు. అంటే ఇది సివిల్ సర్వెంట్ బేసిక్గా. ప్రజల సమస్యలు, అట్ ద సేమ్ టైం పొలిటికల్ ప్రెషర్స్ కావచ్చు, లేకపోతే తన పైన ఉన్న అధికారులు కావచ్చు, రాజకీయాలు డిక్టేట్ చేసే కండిషన్స్ కావచ్చు, వీటిలన్నిటితోనూ పోరాడుతూ ఆ సమస్యలు అంటాంగిల్ చేసే ఒక సిచ్యువేషన్లో, ఒక పొజిషన్లో ఒక బ్యూరోక్రాట్ ఉంటాడు. కాబట్టి తనది ఎప్పుడు కూడా ఒక న్యూట్రల్ పర్స్పెక్టివ్ అవుతుంది, ఒక న్యూట్రల్ దృక్పథం అవుతుంది తెలుగులో చెప్పాలంటే. సో ఆ దృక్పథంతో చూస్తూ మనం ఉన్న కండిషన్స్ని ఎగ్జాక్ట్గా రిఫ్లెక్ట్ చేస్తూ, మిర్రర్ రిఫ్లెక్షన్ ఇస్తూ, ఆ డీపర్ డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా స్క్రీన్ మీద త్రో చేస్తూ ఒక ఎక్స్పీరియన్స్ లాగా క్రియేట్ చేయాలి. అందులో మంచి ఏంటి, చెడు ఏంటి అనేది మనం చెప్పకూడదు, ప్రజలు తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో పుట్టిన ఐడియా. అండ్ అట్ ద కోర్ ఒక లైన్లో చెప్పాలంటే రిపబ్లిక్ అనే ఆలోచన ఎక్కడ పుట్టిందంటే, తేజ్ కూడా ఆ ఒక్క లైన్తోనే కనెక్ట్ అయ్యాడు. అప్పటి వరకు కథ కూడా లేదు. వీఆర్ ఆల్ లివింగ్ అండర్ ద ఇల్యూషన్ దట్ దెర్ ఇస్ గవర్నెన్స్ బట్ వీఆర్ ఎట్ టు డిస్కవర్ ఇట్ అని. అంటే 75 ఏళ్ళుగా ఇంకా ప్రభుత్వం ఉందనే భ్రమలో బతుకుతున్నాం, కానీ ఆ ప్రభుత్వం ఎలా ఉంటుందో కూడా తెలియదు మనకి. ఆ ప్రభుత్వం మనం ఇంకా డిస్కవర్ చేయలేకపోతాం. సో ఆ కాన్సెప్ట్ మీద, ఆ కాన్సెప్ట్కి ఇంటగ్రేటెడ్గా రాసిన కథ, ఆ కాన్సెప్ట్ మీరు ఎక్స్పీరియన్స్ అయ్యే కథ. సో తేజ్ గారు ఎలా ఎంట్రీ? ఫస్ట్ నుంచి మీరు తన కోసమే రాసుకున్నారా స్టోరీ, లేదంటే మీరు వెళ్ళి నెరేట్ చేసిన తర్వాత ఓకే అయింది? జనరల్గా కథ ఐడియాగా ఉన్నప్పుడు నా హీరోల గురించి, వీటి గురించి ఎప్పుడు ఆలోచించను. నాకు ఎక్కువ ఓన్లీ స్టోరీలో ఉన్న క్యారెక్టరే ఒక ఫిక్టిషియస్ ఇమేజ్గా ఉంటుంది. ఇందులో ఏంటంటే ఇందులో ఐడియానే మెయిన్ డ్రైవింగ్ ఫోర్స్. నాకు ఆ ఐడియాకి ఒక షేప్, ఒక ఫామ్ అంటూ లేదు. ఆ టైంలో ఫేస్ లేదు ఐడియాకి. సో మేము ఐడియాగా బౌన్స్ చేసినప్పుడు తేజ్ చాలా బలంగా దానికి హుక్ అయ్యాడు కాబట్టి తేజ్ దానికి ఫేస్ అయ్యాడు.
అండ్ ఇప్పుడు వేరే ఫేస్ని అంతగా ఇంటిగ్రేట్ అయ్యాడు దాంతో, ఎందుకంటే తను కూడా అంతే డీప్గా ఆ ఐడియాని ప్రేమించాడు కాబట్టి. సో నేను ఎంత కథగా ప్రేమించానో తను ఆ క్యారెక్టర్ని అంతగా ప్రేమించాడు కాబట్టి, సో ఆ క్యారెక్టర్ నుంచి ఇప్పుడు తేజ్ నేను సపరేట్ చేయలేనంతగా ఇంటిగ్రేట్ అయ్యాడు ఫస్ట్ ఐడియా స్టేజ్ నుంచి కూడా. సో కాబట్టి ఇది తేజ్ను ఊహించుకుంటూ రాసింది కాదు, ఒక ఊహలోకి తేజ్ వచ్చేసాడు ఆల్రెడీ. సో అక్కడి నుంచి ఇవాల్వ్ అయినటువంటి ఒక స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ ఇది. అలాగే మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది, ఈ సినిమాకి చేసిన హోంవర్క్ నేను ఏ సినిమాకి చేయలేదు, ఐఏఎస్ పాస్ అయిపోయి ఉన్నామో అంత కరెక్ట్, ఇద్దరం పాస్ అయిపోతాం. ఏం జరిగింది? ఒక రెస్పాన్సిబుల్గా ఎన్నో ఇంటెన్స్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసే ఒక క్యారెక్టర్కి లోపలికి తను మాస్ సినిమాలు చాలా చేస్తున్నాడు. అండ్ జనరల్గా మనం చూసే హీరోయిజం ఏంటంటే హీరోయిజంలో కొన్ని బాడీ లాంగ్వేజెస్, కొన్ని యాటిట్యూడ్స్ ఉంటాయి. అవి ఈ క్యారెక్టర్లో ప్రదర్శించినప్పుడు ఏమవుతుందంటే అవి అర్రగెన్స్ అవుతాయి. అంటే ఏ వ్యవస్థతో అయితే తను పోరాడుతున్నాడో ఆ వ్యవస్థే తను అయినట్లు అవుతుంది. సో అలాంటి బాడీ లాంగ్వేజెస్ కానీ, అలాంటి జెస్చర్స్ కానీ, యాటిట్యూడ్స్ కానీ వస్తాయి. సో కంప్లీట్గా ఒక ఇంటెలిజెంట్ పర్సన్ అట్ ద సేమ్ టైం ఒక ఇంటెన్స్ సిచ్యువేషన్ని చాలా ఇంటెన్స్గా ఫేస్ చేసే ఒక పర్సనాలిటీ, మోర్ లైక్ ఒక మెంటల్ క్యారెక్టర్, మోర్ లైక్ ఒక మైండ్లో స్ట్రెంగ్త్ ఉన్న క్యారెక్టర్. సో తన దగ్గర ఉన్న మజిల్ వచ్చేసి ఈ మజిల్ బేసిక్గా, వేరే మజిల్స్ కాదు బేసిక్లీ. సో బైసెప్స్ ట్రైసెప్స్తో పోరాడేవాడు కాదు, మామూలుగా బ్రెయిన్తో పోరాడే మనిషి కాబట్టి తన అప్రోచ్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉండాలి. దానికి తగినట్టు రెగ్యులర్గా కలెక్టర్ అనేవాడు ఎప్పుడు కూడా ఒక 360 degrees ఆలోచించి తన నుంచి వచ్చే మాట అయినా, తన నుంచి వచ్చే డెసిషన్ అయినా కూడా క్రిస్టల్ క్లియర్గాను, చాలా అబ్జల్యూట్గాను, పర్ఫెక్ట్గాను ఉండాలి. అందులో ఉన్న హీరోయిజం వేరే ఎటువంటి హీరోయిజంలోనూ అది సరిగా పండినప్పుడు ఆ హీరోయిజం చాలా సూపర్లేటివ్గా ఉంటుంది, అన్నిటికన్నా మ్యాగ్నానిమస్గా ఉంటుంది. సో దాన్ని అచీవ్ చేయడం కోసం తను ఒక ఐఏఎస్ చదివిన మనిషి ఎంత పాస్చర్లో ఉంటాడో ఆ నాలెడ్జ్ కూడా అబ్జర్వ్ చేసుకున్నప్పుడే, వ్యవస్థని అన్ని యాంగిల్స్లోనూ తను అర్థం చేసుకున్నప్పుడే, అన్ని సమస్యలని అన్ని యాంగిల్స్లోనూ అర్థం చేసుకున్నప్పుడే తనలో ఆ కంపోజర్ వస్తుంది, మెంటల్గా వస్తుంది, ఫిజికల్గా వస్తుంది. అందువల్ల నేను ఎంతైతే ఇన్ఫర్మేటివ్గా దీన్ని రీసెర్చ్ చేశానో ఆ రీసెర్చ్ మెటీరియల్ అంతా కూడా తను కూడా ఫాలో అవ్వడం జరిగింది. తను కూడా పాడ్కాస్ట్ కానీ, లేకపోతే ఒపీనియన్స్ కానీ, ఈవెన్ పొలిటికల్ అనలిస్ట్ మాట్లాడే అన్ని యాంగిల్స్లోనూ, అన్ని దృక్పథాల్లోనూ, అంటే అన్ని రాజకీయ పార్టీల ఒపీనియన్స్ దగ్గర నుంచి, అన్ని రాజకీయ పార్టీల అప్రోచ్ దగ్గర నుంచి, సివిల్ సర్వెంట్స్ ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి, సిస్టమ్ మీద ఉన్నటువంటి కంప్లైంట్స్ కావచ్చు, సొల్యూషన్స్ కావచ్చు, సజెషన్స్ కావచ్చు, ఆల్ ద పండిట్స్ మాట్లాడుతున్న చాటర్ ఉంటుంది కదా, ద రన్నింగ్ థాట్ ప్రాసెస్ అబౌట్ వాట్ వీఆర్ అండ్ వేర్ వీఆర్ హెడింగ్, అదంతా కూడా తను కూడా అబ్జర్వ్ చేసుకున్నాడు కాబట్టి ఆ మెచ్యూరిటీ మీకు తన కలెక్టర్ అయిన దగ్గర నుంచి ఎస్పెషల్లీ స్ట్రాంగ్గా కనిపిస్తుంది కథలో. సార్, అసలు మీరు నార్మల్గా ఒక సినిమాకి రీసెర్చ్ చేయాలి అంటే మీకు ఎన్ని రోజులు టైం పడుతుంది? ఎందుకంటే మీరు ప్రతి సినిమాకి డైలాగ్స్ చూసుకుంటే డెప్త్గా ఉంటాయి, క్లియర్గా ఉంటాయి డైలాగ్స్ అన్నీ కూడా. సో రీసెర్చ్ ఎలా జరుగుతుంది? ట్రూ, ఐ థింక్ ద రైట్ పాయింట్ యూ సెడ్ ఈజ్ క్లియర్గా ఉంటాయి అంటున్నారు కదా, దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ మై డైలాగ్స్. ఎందుకంటే డైలాగ్స్లో నేను పదాలు యాక్చువల్గా ఎవరో డైలాగ్సే కదా, మాటలే కదా అనేదో అన్నారు ప్రస్థానం హిందీ చేసేటప్పుడు. హౌస్ఫుల్ రైటర్ని తీసుకొచ్చి, ఒక కామెడీ రైటర్ని తీసుకొచ్చి ప్రస్థానం డైలాగ్స్ రాయించడానికి ట్రై చేస్తుంటే అతను వర్డ్స్ బాగా వాడతాడు అన్నారు. సో నేను చెప్పింది నేనేంటంటే నాకు యాక్చువల్గా నా మీడియం నాలెడ్జ్, నాది తెలుగు నాలెడ్జ్ కూడా చాలా యావరేజ్ నాలెడ్జ్. బట్ అప్పుడు వాళ్ళకి చెప్పాను ఏంటంటే డైలాగ్ అనేది పదాలు కాదు, డైలాగ్ అనేది థాట్, ఆలోచన. ఒక డైలాగ్ బాగుంది అంటే దాని అర్థం ఏంటంటే ఆ డైలాగ్ వెనక ఉన్నటువంటి ఆలోచన బాగుంది అని అర్థం. ఒక సెంటెన్స్ బాగుంది అంటే అది చెప్పిన విధానం బాగుంది అంటే దాని వెనక ఆ విధానంలోనే ఒక ఆలోచన ఉంది, ఆర్టికులేషన్ బాగుంది, ఏదో ఒకటి ఒక మ్యాజిక్ ఉన్నప్పుడే మనకు ఆ డైలాగు మనలో అటాచ్ అవుతుంది. సో ఆ రీసెర్చ్ అనేది నాకు ఆ డైలాగ్ రూపంలో అలా వస్తుంది. ఎందుకంటే అవగాహన తెచ్చుకోకుండా ఏ సబ్జెక్ట్ మ్యాటర్ మీద మనం రాయకూడదు, ఏ సబ్జెక్ట్ మ్యాటర్ గురించి మనం చెప్పకూడదు అనేది ఫండమెంటల్గా నాకున్న ఒక పర్సనాలిటీ అది. సో ఏదర్ ప్రస్థానంలో ఒక రకమైన లైఫ్ ఫిలాసఫీ ఉన్నా కూడా ఆ లైఫ్ ఫిలాసఫీని నేను డీప్గా నమ్మి, నేను డీప్గా తీసుకున్నదే దానిలో ఉంటుంది. అంటే ఫేక్గా నీతులు చెప్పడం నాకు రాదు. ఒకవేళ నేను తప్పైనా కూడా అది నేను నమ్మిందై ఉంటుంది. సో అది కరెక్ట్ అవ్వడానికి ఓపెన్గా ఉన్నదై ఉంటుంది. సో అలా ఈ ఒక పొలిటికల్గా ఒక బ్యూరోక్రాట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ప్రపంచాన్ని చూస్తున్నాను అంటే ఆల్మోస్ట్ నేను ఆ బ్యూరోక్రాట్ అంత నాలెడ్జ్ ఉండాలి నాకు.
ఆ బ్యూరోక్రాట్ అంతటి కాంప్లెక్సిటీస్ ఉండాలి, నా రేషనాలిటీ ఉండాలి నా ఆలోచన తీరులో, నా డెసిషన్ మేకింగ్ పవర్లో. సో అందువల్ల అన్ని రకాల బ్యూరోక్రాట్లు, అన్ని రకాల పొలిటికల్ అనలిస్టులు వీళ్ళందరి ఆలోచనలు కూడా అబ్జర్వ్ చేసుకొని రాయడం జరిగింది. దానివల్ల చెప్పే ప్రతి మాట కూడా మాటకి ఆ న్యూట్రాలిటీ ఉంటుంది. ఇది ఒక పర్టికులర్గా ఒక పొలిటీషియన్ ఉద్దేశించో లేకపోతే ఒక బ్యూరోక్రాట్ని ఉద్దేశించో ఒక పర్టికులర్ ప్లేస్లో బ్లేమ్ వేయకుండా హోలిస్టిక్గా మనం అందరం కలెక్టివ్గా దాన్ని ఓన్ చేసుకుంటే ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఏదరు క్యారెక్టర్లు చెప్పే మాటలైనా లేకపోతే కథ నడుస్తున్న విధానమైనా చేయాలంటే అన్ని రకాల అవగాహన ఉండాలనే దాంతో వచ్చింది ఆ రీసెర్చ్ ఓరియంటేషన్ బేసిక్గా. అది ఐ లైక్ టు డూ దట్ విత్ ఎవ్రీ ఫిల్మ్. ఆటోనగర్ గురించి చాలా చదివాను నేను ఆటోనగర్ సూర్య చేసేటప్పుడు. అక్కడ దాని హిస్టరీ చదివాను. అంటే ప్రావిన్షియల్ వైలెన్స్ అనే ప్రావిన్షియల్ సిటీ అనే ఒక బ్యూటిఫుల్ బుక్ చదివాను. అంటే విజయవాడలో ఉన్నటువంటి పొలిటికల్ టర్బులెన్స్కిను లేకపోతే వొలటాలిటీకిను అట్ ద సేమ్ టైం విజయవాడ యాజ్ అ టౌన్గా ఒక వెరీ వైబ్రెంట్, అక్కడ నుంచి వచ్చిన పీపుల్ చాలా సక్సెస్ఫుల్ పీపుల్ ఆల్సో. వీటిలన్నిటి వెనక ఆ కల్చర్ వెనక ఉన్నటువంటి రూట్స్ ఏంటి ఇవన్నీ చదివిన తర్వాత ఆటోనగర్ సూర్య అనే స్క్రీన్ ప్లే రాయడం జరిగింది. సో అది ఎంజాయ్ చేస్తాను నేను ఎక్కువ. నాకు సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ కన్నా కూడా ప్రతి సినిమాలో మనం ఎంచుకున్న సబ్జెక్ట్ మ్యాటర్ అనేది మనకేదో ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఏది మనం ఇవాల్వ్ అయ్యాం, మనం ఎదిగాం, ఈ సబ్జెక్ట్ మ్యాటర్ని నేర్చుకున్నాం. ఒక పుస్తకం చదివి నువ్వు దాని మీద ఒక ఎగ్జామ్ రాసి నువ్వు ఒక క్వశ్చన్ ఆన్సర్ చేసినప్పుడు ఒక ఎనేబుల్డ్ ఫీలింగ్ వస్తుంది కదా. దట్ ఈస్ మై బిగ్గెస్ట్ హ్యాపీనెస్ ఇన్ ఎవ్రీ ఫిల్మ్స్ జర్నీ. సూపర్ సార్. అలాగే ప్రస్తుతానం టాపిక్ క్వశ్చన్ కాబట్టి వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్, నాకు ఇక చాలామందికి ఆ మూవీ చాలా ఇష్టం. ఎందుకంటే మీరు అంటే క్లియర్గా పాయింట్ ఏంటో చెప్పారు. సో మొన్న సుకుమార్ గారు కూడా చెప్పడం జరిగింది, లైక్ ఆ సినిమాకి ప్రమోషన్ సరిగ్గా చేసుకోకపోవడం వల్లనే అవార్డ్స్ అవన్నీ కూడా రాలేదని చెప్పారు. సో మీరు ఎప్పుడన్నా నిజమే కదా ప్రమోషన్ చేయకపోవడం వల్లే? నాకు ఇంకా తెలియదు. అంటే ప్రమోషన్స్కి వచ్చే టైంకి నాకు జనరల్గా నాకు ఏది ఫేక్ చేయడం వెనక ఒక వీక్నెస్ ఫీల్ అవుతాను నేను ఫేక్ చేయాలంటే. సో ఆ ఫేక్ ప్రమోషన్స్ ఎలా చేయాలో నాకు తెలియదు. అండ్ చేసినంత వరకు కూడా ప్రస్థానం ఏంటంటే చాలా స్ట్రైకింగ్ ప్రమోషన్స్ అవి ఉన్న డైలాగ్స్ తోటే ఇది చేసాము. బట్ ఆ టైంలో సినిమా థియేటర్లో అఫెక్ట్ అవ్వడానికి కారణం చాలా పెద్ద సినిమాలు ఇమీడియట్గా దాని మీద పడడం అనేది మేజర్. మా రిలీజ్ టైమింగ్ వాజ్ మేజర్ ప్రాబ్లం. బట్ ఆ టైంకి ఇట్ వాజ్ టూ హానెస్ట్ ఎ ఫిల్మ్. నాకు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రివ్యూవర్స్ ఆ సినిమా గురించి చెప్పింది ఏంటంటే, నువ్వు రెగ్యులర్గా పెరుగన్నం తింటున్న చోట్లో సడన్గా తీసుకొచ్చి పిజ్జా పెట్టావు, పిజ్జా బాగుంది, బట్ ఆ పిజ్జా తిని ఇమీడియట్గా ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు మాకు చాలామందికి అని చెప్పాడు. అంటే వెరీ హానెస్ట్, తను కూడా వెరీ హానెస్ట్గా చెప్పాడు. అండ్ క్రిటికలీ అక్లైమ్డ్ అన్నారు, కానీ ఎవరు కూడా 3.25 పైన స్కోర్ చేయని సినిమా అది. బట్ ఎవెన్చువల్గా ఆ సినిమాని ప్రజలు ఇంత ప్రేమించారు అని తెలుసుకోవడానికి కూడా నాకు 1 year 2 years పట్టింది. అంటే మోర్ లైక్ స్లో పాయిజన్ లాగా ఎక్కింది. మేబీ ఈ టైంలో ఇంకొంచెం ఫాస్ట్గా రిసీవ్ చేసుకునేవాళ్ళేమో ఆ సినిమాని, ఎందుకంటే కొంచెం ఆ కల్చర్ వచ్చింది. ఇది కొంచెం హానెస్ట్ సినిమా చూడడము, హానెస్ట్ కంటెంట్ని ఎక్స్పీరియన్స్ అవ్వడం అనేది అంతా కూడా బ్యాక్ అండ్ ఫోర్త్ కల్చర్ కల్టివేషన్. ఆడియన్స్ కూడా ఏంటంటే పొలంలాగా మనం తీసే సినిమాలను బట్టి వాళ్ళు కూడా సారవంతం అవుతుంటారు. సో మనం మొక్క సినిమాలు తీస్తుంటే వాళ్ళు మొక్కలు అవుతుంటారు, ముద్దులు అవుతుంటారు. సో మనం కొంచెం పనికొచ్చే సినిమాలు చేస్తూ ఉంటే దీనిలో పడతారు. ప్రస్తుతం ఎందుకో ఆ బిగినింగ్ ఫేజ్ ఆఫ్ లాస్ట్ 1 decade చాలా మార్పులు వచ్చినాయి సినిమాలో. ఆ బిగినింగ్ ఫేజ్లో ఉన్నందువల్ల కొద్దిగా ఇమ్మీడియట్ సక్సెస్ అనేది దూరం అయింది. బట్ ఐ ఫీల్ ఈ రోజు కూడా ప్రస్థానం గురించి మాట్లాడుతున్నారంటే ఐ సీ దాని సక్సెస్ ఇంకో విధంగా ఇలా వచ్చింది అనుకుంటున్నాను నేను అంతే. అలాగే కింద కామన్ ఆడియన్స్ కూడా మీ టీజర్ కింద ప్రస్థానం టైంలో మేము చేసిన తప్పు ఈసారి చెయ్యం సార్, డెఫినెట్గా ఈ మూవీని మేము చూస్తామని చెప్పి వెరీ స్వీట్ కమెంట్స్ చాలా మంది పెట్టడం. అది చాలామంది మా టీంలో వాళ్ళు కూడా అలాంటి చదివి చాలా ఎమోషనల్ అయ్యారు. మీరేం తప్పు చేయలేదు, ఆడియన్స్ ఎప్పుడు ఏం తప్పు చేయలేదు, ప్రాబ్లీ మేము ఆ టైంలో దాన్ని ప్రజెంట్ చేసిన విధానం కూడా కొంచెం బెటర్గా ఉండొచ్చేమో. ఎండ్ ఆఫ్ ద డే మీరు కంటెంట్లో ఉన్న దమ్ముని మీరు అప్రిషియేట్ చేసినప్పుడు విల్ ఫీల్ హ్యాపీ ఇన్స్టెంట్లీ. అండ్ ఇన్ ఏ వే ఆటోనగర్ కూడా ఆ రోజు చాలా హార్ష్ జడ్జ్మెంట్ అయిన సినిమా అవుతుంది ఈ రోజుకి దానికి ఉన్న అప్రిషియేషన్తో కంపేర్ చేసుకుంటే. బట్ కొన్ని సినిమాలకి ఆ చిన్న మెంటల్ గ్యాప్ ఉంటుంది ఆడియన్స్కిను ప్లస్ ఇదిను. హోప్ఫుల్లీ రిపబ్లిక్ కొంచెం ఇమ్మీడియట్గా స్ట్రైక్ అవుతుందనే ఇది ఉంది. ఎందుకంటే యాజ్ అ ఫిల్మ్ మేకర్గా నేను కూడా ఆ సైన్స్ని స్టడీ చేస్తున్నా కొంతవరకు. మనం కరెక్ట్గా హానెస్ట్గానే చెప్పాలి, అట్ ద సేమ్ టైం ఆ ఇన్స్టెంట్గా జనాలకు ఆ ఇంపాక్ట్ తోటి బయటికి రావాలని చెప్పేసి. సో ఐ డోంట్ నో, అది ఇట్స్ వెరీ వెరీ మ్యాజికల్ సైన్స్ అది. సార్ అలాగే నేను ఒకటి విన్నాను, దట్ మీరు కళ్యాణ్ గారికి స్టోరీ చెప్పారు అని చెప్పి,
నిజమేనా సార్? లేదు కళ్యాణ్ గారికి ఎప్పుడూ స్టోరీ చెప్పే అవకాశం రాలేదు. ఊరినే ఇది ఫస్ట్ మీటింగ్లో ఆయనతో ఒక కలెక్టర్ స్టోరీ ఒకటి చేయాలని సార్ మీతో అనేది, ఇది ఆల్మోస్ట్ ప్రస్థానమైన వెంటనే కేఎస్ రామారావు గారు తీసుకెళ్ళినప్పుడు చెప్పాను అనమాట. అండ్ అప్పటికి స్టోరీ ఇవాల్వ్ అవ్వలేదు. సో కాదంటే బై ద టైం ఈ స్టోరీ మీదకి నా మైండ్ వెళ్ళి ఈ స్టోరీ ఫుల్గా ఇవాల్వ్ అయ్యే టైంకి, ఇవాల్వ్ అవుతున్న ఛానలైజ్ అవుతున్న టైంకి ఆయన పొలిటికల్ లైఫ్లోకి వచ్చారు. సో పొలిటికల్ లైఫ్లో ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఆయనతో సినిమా చేస్తే ఆడియన్స్ బయాస్డ్గా చూస్తారు. సో వేరాజ్ సబ్జెక్ట్ మ్యాటర్ అనేది చాలా న్యూట్రల్ సబ్జెక్ట్ మ్యాటర్ అది. సో అందువల్ల ఆటోమేటిక్గా కొంతమంది ఆడియన్స్ దూరం అవుతారేమో ఆయనతో చేస్తే, మేబీ ఇంకో రకమైన సబ్జెక్ట్ చేయాలేమో ఆయనతో అనిపించి దీనికి న్యూట్రల్ ఇమేజ్ ఉంది తేజ్కి అని చెప్పి తేజ్ కనెక్ట్ అయిన విధానంతో తేజ్ వైపు వెళ్ళడం జరిగింది ఈ కథ. సో ఒరిజినల్లీ స్పీకింగ్ ఈ కథ ఆయనతో చేద్దాం అనుకున్నాను. బట్ ఆయన పొలిటికల్ లైఫ్లో ఉండడం వల్ల కథకి తప్పు, అంటే సినిమాని తప్పుగా చూస్తారేమో జనాలు అనే ఉద్దేశంతో డివేట్ అవ్వడం జరిగింది. ఫ్యూచర్లో ఏమన్నా కళ్యాణ్ గారితో సినిమా చేసావు? కళ్యాణ్ గారు అవకాశం ఇస్తే ఇక్కడ మొత్తం అందరము 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. సో అవకాశం వస్తే ఆబ్వియస్లీ ఆయనకి చెప్పగలిగిన కథలు ఉన్నాయి, ఆయన ఎగ్జైట్ చేయగలిగిన కథలు ఉన్నాయి, అండ్ ఆయన కొత్తగా చూస్తూ ఆయన ఫ్యాన్స్ని ఎగ్జైట్ చేయించే కథలు ఉన్నాయి. సో మేబీ నేను కొంచెం ఎదగాలేమో ఫిల్మ్ మేకర్గా. సో ఐ ఆల్వేస్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ అన్ ఆపర్చునిటీ. మరి కళ్యాణ్ గారికి స్టోరీ చెప్పినప్పుడు కళ్యాణ్ గారు ఆయనకి స్టోరీగా చెప్పలేదు ఇది, నేను ఓన్లీ ఒక పాయింట్ ఉంది సార్, ఐ వాంట్ అది డెవలప్ చేసుకొస్తాను, అది ఫుల్గా డెవలప్ అయినప్పుడు వస్తాను. సో ఆయన లుకింగ్ ఇంట్రెస్టింగ్. అంటే ఆ తర్వాత ఏంటంటే వేరే కథలు ప్రపోజల్స్ తెచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జీసస్ స్టోరీ ఒకటి చేద్దామని ఒక ప్రొడ్యూసర్ వచ్చారు. బట్ నాకు జనరల్గా నేను రిలీజియస్ పర్సన్ కాదు. సో నేను రిలీజియస్ బిలీఫ్ నాలో లేకుండా రిలీజియస్ ఫిల్మ్ చేయడం అనేది ఇంజస్టిస్ అవుతుందని చెప్పేసి అది కాదు సార్, వేరే స్టోరీ చేయాలి నేను చేస్తాయంతో అని చెప్పేసి అట్లా ఫిజిల్ అవుట్ అయిపోయింది ఆ టైంలో. నా డిస్కషన్ ఫిజిల్ అవుట్ అయిపోయింది. డెఫినెట్గా మీరు త్వరలోనే సార్తో చేయాలి. అబ్సల్యూట్లీ. ఎందుకంటే మీరు ఒక సోషల్ మెసేజ్ ఇచ్చే మూవీస్ మంచిగా చేస్తారని చెప్పి అంటే సోషల్ మెసేజ్ ఏమీ ఉండదు నా దగ్గర. సోషల్లీ హానెస్ట్ అంతే నేను. ఐఎమ్ సోషల్లీ హానెస్ట్. సో హానెస్టీ వేరు, మెసేజ్ వేరు. మెసేజ్ ఎప్పుడు బయస్, హానెస్టీ ఈజ్ అన్బయస్డ్. సో ఎప్పుడైతే మెసేజ్ అనే ట్యాగ్ నా సినిమాకి పెడతారో అక్కడే మీరు నా సినిమాని అపార్థం చేసుకున్నారు, మిస్అండర్స్టాండ్ చేసుకున్నారని అర్థం. అది అంతకన్నా హర్ట్ నాకు ఇంకోటి ఉండదు. సో దయచేసి నా సినిమాలు మెసేజ్ అనొద్దండి, ఎందుకంటే మెసేజ్ ఎప్పుడు కూడా బయాస్డ్. మెసేజ్ అనేది ఒక పర్సన్స్ ఒపీనియన్. నేను ఎప్పుడు కూడా నా సింగులర్ ఒపీనియన్తో, నా సింగులర్ పర్స్పెక్టివ్తో చూడదలుచుకోను. అన్ని పర్స్పెక్టివ్స్ని డైజెస్ట్ చేసుకొని ఒక న్యూట్రల్గా ఒక సిచ్యువేషన్ రిఫ్లెక్ట్ చేసే విధంగా సినిమా తీయాలనుకుంటున్నాను. మీరు మెసేజ్ అన్నారంటే నేను ఇంకా ఫెయిల్యూర్లోనే ఉన్నాను అర్థం. సరే సార్, సోషల్ హానెస్ట్ మూవీ అని చెప్పండి. సో క్యారెక్టర్ అయినా లేకపోతే స్టోరీ అయినా ఎనీథింగ్, మూవీ దట్ హ్యాస్ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ మీన్స్ మూవీ దట్ ఈస్ హ్యావింగ్ హానెస్ట్ క్యారెక్టర్స్ అని అర్థం. దట్స్ ఆల్ ఐ ట్రై టు ఆస్పైర్ ఫర్. సో సార్, అలాగే తేజ్ గారు లాక్డౌన్ తర్వాత ఫస్ట్ మూవీగా సోలో బ్రతికే సో బెటర్ రిలీజ్ చేశారు. ఆ టైంలో ఆయన ఎక్స్పీరియన్స్ చేశారు, ఆడియన్స్ థియేటర్స్కి వస్తారా లేదా అనేది ఎక్స్పీరియన్స్ చేశారు. ఇప్పుడు కూడా ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఈ సినిమాని అక్టోబర్ 1కి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. కరెక్టే అనుకుంటున్నారా మీరు అనుకుంటున్నది? ఎస్ అనుకుంటున్నాం. ఎందుకంటే ఓవరాల్గా చాలా హోప్ ఉంది. అంటే టికెట్ ప్రైసెస్ కూడా అడ్జస్ట్ చేస్తారు. గవర్నమెంట్ దృష్టికి వెళ్ళింది, అందరి సమస్యలు గవర్నమెంట్ దృష్టికి వెళ్ళాయి. ప్రిటీ సూన్ టికెట్ ప్రైసెసే మెయిన్ ఇష్యూ మాకు థియేటర్లోకి సినిమాలు రావడానికి. కొన్ని సినిమాలు ఓటీటీ వైపు వెళ్ళడానికి కూడా ఓన్లీ రీజన్ ఏంటంటే ఆంధ్రాలో ఇప్పుడున్న టికెట్ ప్రైసెస్ వల్ల ఇప్పటివరకు ఉన్న రెవెన్యూస్ ఓవరాల్ సినిమా మీద 30-40% అఫెక్ట్ అవుతుంది. సో అన్నప్పుడు అటు డిస్ట్రిబ్యూటర్స్కి ఇబ్బందే, ఎగ్జిబిటర్స్కి ఇబ్బందే, ప్రొడ్యూసర్కి అందరికన్నా ఎక్కువ ఇబ్బందే. సో ఈ సిచ్యువేషన్ అడ్జస్ట్ అవుతుందని వెయిట్ చేస్తున్నారు అందరూ కూడా. మేము అక్టోబర్ 1 అనుకోవడానికి కారణం బై దెన్ సిచ్యువేషన్ మారుతుంది అనే ఉద్దేశం, అనే నమ్మకం ఉంది బలంగా. సో అన్లెస్ కోవిడ్ సిచ్యువేషన్ మళ్ళీ ఓవర్ టర్న్ అయ్యి ఎవరో బయటికి రాలేని పరిస్థితులు వస్తే తప్ప సినిమా అక్టోబర్ 1కి వస్తుంది. అండ్ అది ఎందుకు వస్తుంది అంటే గాంధీ జయంతి ఈజ్ వన్ రీజన్. ఒక చిన్న రిలవెన్స్ ఉంటుంది సినిమాకి అని ఆ డేట్ పిక్ చేసుకున్నాం మేము. సో అక్టోబర్ 2 ఇస్ గాంధీ జయంతి అని.
అలాగే ఈ సినిమాలో జగపతి బాబు గారు, రమ్యకృష్ణ గారు, ఐశ్వర్య రాజేష్ గారు, సో వీళ్ళ క్యారెక్టరైజేషన్స్ ఏంటి? చాలా స్ట్రాంగ్లీ హెచ్డ్ అవుట్ క్యారెక్టర్స్ ఇవన్నీ. అంటే ద క్యారెక్టర్స్కి ఒక లైఫ్ ఉంది, ఒక బ్యాక్ స్టోరీ ఉంది, ఒక స్ట్రాంగ్ రీజనింగ్ ఫర్ దేర్ బిహేవియర్ ఉంది. రమ్య గారిని మీరు నెగిటివ్ అనుకుంటే నెగిటివ్ అనుకోవచ్చు, నిజం అనుకుంటే నిజం అనుకోవచ్చు, అబద్ధం అనుకుంటే అబద్ధం అనుకోవచ్చు. అంతటి లేయర్డ్గా ఉన్నటువంటి ఒక ఇంటెన్స్ క్యారెక్టర్ అన్నది. సేమ్ వే జగపతి బాబు గారిది కూడా వచ్చేసి, అంటే ఒక రకంగా జగపతి బాబు రియాలిటీ అయితే హీరో ఫిక్షన్ అన్నమాట. సో హీరో మనం అందరం జగపతి బాబుల్లా బతుకుతుంటాం, బట్ హీరోలా బతకాలనుకుంటుంటాం. సో ఆ కాంట్రాస్ట్ చూపించే ఒక బ్యూటిఫుల్ సెపరేషన్ ఉంటుంది క్యారెక్టర్స్ మధ్య, క్యారెక్టర్ బిహేవియర్స్ మధ్య. అదర్ దాన్ దట్ ఐశ్వర్య క్యారెక్టర్ ఆల్సో చాలా స్ట్రాంగ్లీ టైడ్ ఇన్ టు ద స్టోరీ ప్లాట్ ఎలిమెంట్. అండ్ తను కూడా వెరీ పర్ఫార్మెన్స్ ఇంటెన్స్ క్యారెక్టర్. ఇప్పటివరకు క్యారెక్టర్ డెఫినేషన్ వైజ్గా ఇప్పటివరకు తను చేయలేదు. అంటే ఒక ఎన్ఆర్ఐ క్యారెక్టర్ కానీ, ఒక వన్ ఫారిన్ పేరెంట్ అండ్ వన్ ఇండియన్ పేరెంట్ పుట్టిన ఒక క్యారెక్టర్ లాగా చేస్తాను తను. సో తను ఇప్పటివరకు పిక్ చేసిన క్యారెక్టర్స్ అన్నిటి కూడా కాంట్రాస్టింగ్ క్యారెక్టర్. సో ఇట్ హ్యాస్ ఆల్ దట్ రెయిన్బో ఆఫ్ క్యారెక్టర్స్. దట్స్ లైక్ లైఫ్, దట్ ఈస్ లైక్ అవర్ ఫ్యామిలీ, దట్ ఈస్ లైక్ అవర్ సొసైటీ, దట్ ఈస్ లైక్ అవర్ లైఫ్ ఆల్ అరౌండ్. అలాగే మణిశర్మ గారి మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. మేము థియేటర్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ చేయగలం? చాలా హై ఆక్టేవ్ ఎనర్జీ ఫీల్ అవుతారు మీరు సౌండింగ్లో కానీ, లేకపోతే మ్యూజికల్ ఎనర్జీలో కానీ. మెయిన్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించే చెప్తున్నాను నేను. పాటలు మీద ఎక్కువ బ్యాంకింగ్ పెట్టుకోలేదు, ఎందుకంటే పాటలు ఉన్నవే 2 పాటలు. ఒకటి థీమాటిక్ సాంగ్ ఓపెనింగ్ టైటిల్ది, ఇంకొకటి ఒక ఎనర్జెటిక్ సాంగ్ ఉంది, అది రిలీజ్ అయిపోతాం దగ్గరలో. అది తప్పిస్తే రోలింగ్ టైటిల్ కూడా ఒక రకమైన ఎమోషనల్ సాంగ్ అది. ఇవన్నీ ఏంటంటే సాంగ్స్ కన్నా కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్లో చాలా ఇంటగ్రేట్ చేశారు ఇది ఆయన మ్యూజికల్ టాలెంట్ అంతా కూడా. సో అది ఒక మేజర్ ఎనర్జీ సోర్స్ మాకు సినిమాని ప్రజెంట్ చేయడంలో థియేటర్కల్గా. ఈ మధ్యకాలంలో ఓటీటీస్ కూడా చాలా సినిమాలు ఇచ్చేయడం జరుగుతుంది. మీకు అట్లా ఓటీటీ ఆఫర్స్ ఏమైనా వచ్చినాయి? బేసిక్గా జీ స్టూడియోస్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది సినిమాని బిగినింగ్ నుంచి కూడా. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ వాళ్ళు స్క్రీన్ ప్లే స్టోరీ విని ఐపీ రైట్స్ కూడా హోల్సమ్గా తీసేసుకొని వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఏంటంటే జీ స్టూడియోస్ చాలా అంబిషియస్గా థియేట్రికల్ ఫిల్మ్స్ చేయాలనే అంబిషన్ ఉంది వాళ్ళకి. అటు హిందీలో కూడా చేస్తున్నారు, చాలా అగ్రెసివ్గా సినిమాలు చేస్తున్నారు, తెలుగులో కూడా చాలా అగ్రెసివ్గా ఎక్స్పాండ్ వాళ్ళని చూస్తున్నారు. ఇలాంటప్పుడు జీ వాళ్ళ ఓటీటీ మిగతా అమెజాన్ అండ్ నెట్ఫ్లిక్స్తో కంపేర్ చేస్తే అంత పెనట్రేషన్ ఉన్న ఓటీటీ కూడా కాదు. సో అందువల్ల ఏంటంటే థియేట్రికల్గా డెఫినెట్గా వాళ్ళ థియేట్రికల్ ఫ్యూచర్ అంబిషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి థియేటర్గా డెఫినెట్గా చేయాలనేది ఎప్పటి నుంచో ఉంది. సినిమా ఏ టైం ఎంత డిలే అయినా కూడా థియేటర్గా చేసిన తర్వాతే ఓటీటీకి రావాలనేది వాళ్ళ ప్రిన్సిపల్ బేసిక్గా. సో ఆ విధంగా ఒక రకంగా ఎనీ హీరో అండ్ డైరెక్టర్ వాళ్ళ సినిమా థియేటర్లో చూడాలనుకుంటారు కాబట్టి మేము కొంచెం అదృష్టవంతులం ఆ విషయంలో. సో అందువల్ల ఆ ప్రెషర్ మా మీద లేదు, మా సినిమా మీద. సో దట్ వే వీఆర్ లక్కీ బేసిక్లీ. సో మీ షూటింగ్ టైం కూడా కరెక్ట్గా లాక్డౌన్ కన్నా ముందే మీరు షూటింగ్ స్టార్ట్ చేశారు కదా? యాక్చువల్గా ఫస్ట్ లాక్డౌన్కి సెకండ్ లాక్డౌన్కి మధ్యలో అయిపోయింది మొత్తం మా ప్రెప్ అండ్ షూట్ మొత్తం అంతా కూడా లక్కీగా. అండ్ పోస్ట్ అంతా కూడా ఈ సెకండ్ లాక్డౌన్లో జరిగిపోయింది. ఎలా మేనేజ్ చేశారు సార్ అంతమంది పబ్లిక్ని? బాగా పడ్డాము, కష్టాలు పడ్డాము. అండ్ మెయిన్గా చాలా చాలా ఎనర్జెటిక్ టీమ్ ఈ సినిమాకి పనిచేసిన టీం, ఎస్పెషల్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన టీం. ఇంతకుముందు చేసిన సినిమాలు అన్నిటికన్నా కూడా, నేను చేసిన సినిమాలు అన్నిటికన్నా కూడా. సో మై ఫస్ట్ ఏడీ దగ్గర నుంచి ఎవ్రీ ఏడీ ఈజ్ లైక్ అన్ ఆర్మీ బై దెమ్సెల్వ్స్. సో వాళ్ళ కంటిన్యూస్ ఎంగేజ్మెంట్ విత్ ద పీపుల్, ఎస్పెషలీ అంత క్రౌడ్ ఉన్నప్పుడు ఎవరో ఒకరు మాస్క్ వేసుకొని ఉంటారు. సో అవన్నీ ఆ డిస్టెన్స్లు మెయింటైన్ చేస్తూ ఇమ్మీడియట్గా షార్ట్ వరకు అయిన వెంటనే మళ్ళీ ప్రికాషన్స్ తీసుకుంటూ సో చాలా చేసాం బ్యాక్గ్రౌండ్లో. సో బట్ స్టిల్ అది అంతా ఎఫెక్టివ్ ఏంటంటే ఒక ఎఫెక్టివ్ టీం ఉంది కాబట్టి చేయగలిగాం ఎఫిషియెంట్గా. ఇప్పుడైనా మెగా ఫ్యామిలీ హీరోస్ ఎవరైనా సెట్స్లోకి రావడం జరిగిందా సార్ షూటింగ్ లొకేషన్లో? లేదు, ఈ సినిమాలు నో, ఐ డోంట్ థింక్ సో. ఇంకెవరు కూడా విజిట్ చేయలే ఈ సినిమాకు. టీజర్ చూసిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏంటి? వాళ్ళందరూ ఎలాంటి టీజర్ చూసాక హోల్ ఇండస్ట్రీ ఈజ్ హై అబౌట్ ఇట్.
సో ఐ హోప్ వీ విల్ expand దట్ రెస్పాన్స్ ఫ్రమ్ విత్ ద ట్రైలర్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. టీజర్ చూసాక అందరికీ అర్థమైపోయింది ఇట్స్ గోయింగ్ టు బి వెరీ స్ట్రైకింగ్ ఫిల్మ్, వెరీ హానెస్ట్ అండ్ డీప్లీ ఇంపాక్ట్ఫుల్ ఫిల్మ్ అనేది తెలిసింది. అండ్ ద ట్రైలర్ ఐ థింక్ ఇట్ విల్ మేక్ యూ ఫీల్ ఈవెన్ మోర్. మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? వంశీ గారు, కృష్ణ వంశీ గారు కాల్ చేశారు. అంటే అదే లైక్ ఏదో మొత్తం ఇండస్ట్రీని ఊపే టైప్లో మళ్ళీ ఇంకో సినిమా చేస్తున్నట్టున్నాం అన్నారు. సో తెలియదు సార్, అది యాక్సిడెంటల్గానో కోయిన్సిడెంటల్గానో అలాంటి జరిగితే చాలా, అంతకన్నా ఏం లేదు. బట్ ఐ ట్రై టు మేక్ అన్ ఆనెస్ట్ ఫిల్మ్ అని చెప్పాను. నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు సార్? నెక్స్ట్ ఐ హ్యావ్ 6 to 8 ఆల్మోస్ట్ కంప్లీటెడ్ స్టోరీస్, ఈచ్ వన్ ఇన్ ఏ వెరీ డిఫరెంట్ జానరాస్. జనరల్గా ఏమవుతుందంటే మనం సినిమా రిలీజ్కి ముందు ఒకటి అనుకుంటాం, రిలీజ్ తర్వాత ఇంకోటి జరుగుతుంది. అదేదో ఈసారి రిలీజ్ అయిన తర్వాత తెలుసుకుందామని చూస్తున్నాం అనమాట. సార్ అలాగే మీ వెన్నెల నిజంగా ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే వెన్నెల దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే ఇప్పుడు ఈ సినిమా వరకు కూడా ప్రతి సినిమాకి వేరియేషన్ చూపిస్తూ డిఫరెంట్ జోనర్లోకి వెళ్తున్నారు, ఎందుకు సార్? అంటే దాట్ ఈస్ వేర్ మీకు చెప్పినట్టు మనం నేర్చుకుంటూ మనం ఎదుగుతూ చేస్తుంటే ఏమవుతుందంటే సినిమా హిట్ టు ఫ్లాప్తో సంబంధం లేకుండా మన పర్సనాలిటీ ఎదుగుతున్నట్లు ఉంటుంది. అంటే మన బ్రెయిన్ మజిల్ ఏదో స్ట్రాంగ్ అవుతున్న ఫీలింగ్ వస్తుంటుంది. సో ఆ గెయిన్ ఉంది కదా, ఆ సాటిస్ఫాక్షన్, ఆ ఎక్స్ట్రెసీస్ కోసమే ఏదో ఒక స్టడీ మెటీరియల్ కావాలి నాకు. రేపు పొద్దున్నే ఏదైనా ఒక సడన్గా ఒక చిన్న మ్యూజికల్ లాంటి చేసినా కూడా నేను చాలా మ్యూజిక్ గురించి స్టడీ చేస్తాను. సో ఎనీథింగ్ లైక్ కామెడీ, మళ్ళీ అట్టర్లీ కామెడీ సినిమా చేద్దాం అనుకుంటే కామెడీ ఇలాగే ఉండాలా అనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ స్ట్రేంజ్లో కామెడీ ఇప్పటికీ కూడా మాస్టర్ క్లాస్ కామెడీ నాకు. అంటే 1000 సార్లు చూసినా నవ్వుకునే కామెడీ. సో కామెడీ ఎందుకు అలా ఉండకూడదు అనుకుంటాను. సో ప్రతి దానిలోనూ ఒక ఛాలెంజ్ ఉండి అందులో మనం ఎడ్యుకేట్ అవుతూ ఉంటేనే థ్రిల్లింగ్ ఉంటుంది, ఏ జర్నీ అయినా ఏ సినిమా అయినా. సో దట్ ఈస్ వై ఐ ట్రై టు పిక్ సంథింగ్ డిఫరెంట్. ఐ మీన్ ఆటోనగర్ అనే ఒక లోకల్ అంబియన్స్ ఈజ్ వెరీ వైబ్రెంట్ అంబియన్స్, లైఫ్ కనెక్టింగ్ అంబియన్స్ ఫర్ ద ఎంటైర్ ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ. ఒక పొలిటికల్ ఫ్యామిలీ రియల్గా డీప్గా ఒక జూమ్ ఇన్ చేసి లెన్స్ చేసి చూస్తే ఆ లోపల ఇంటర్నల్ లెగసీ వార్స్ ఎలా ఉంటాయి అనేది ప్రస్థానం అయితే, రిపబ్లిక్ ఈజ్ ఒక బ్యూరోక్రాట్ చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా ఉంటుంది అనేది. సో ఇవన్నీ ఎడ్యుకేషనల్ మెటీరియల్ నాకు ఒక విధంగా. ఆ డెప్త్ ఉన్నప్పుడే ఒక రకంగా నేను కొంచెం ఇంపాక్ట్ ఇవ్వగలను త్రూ ద సిచ్యువేషన్స్ ఆర్ డైలాగ్స్ ఆర్ ద స్టోరీ. సార్ అలాగే నాకు ఎందుకో మీరు ఎవరిదైనా బయోపిక్ తీస్తే చూడాలని సార్ ఉంది. అది ఇమ్మీడియట్గా చేయాలంటే నాకు కొంచెం గ్యాప్ కావాలి కదా, ఒక పొలిటికల్ స్పేస్ నుంచి. అంటే బయోపిక్ ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ నాన్ పొలిటికల్ ఐ విల్ బీ ఇంట్రెస్టెడ్ ఆల్సో. అలాంటి ఏమున్నాయో ఏంటో తెలియదు. కొన్ని అంటే మీకు ఏమన్నా థాట్స్ ఉన్నాయా వీళ్ళు చేయాలి బయోపిక్ అనే? సో ఒకటి ఉంది, అదే నేను ఆల్రెడీ కొంచెం అనౌన్స్ చేశాను, అది ఎప్పుడు చేస్తానో తెలీదు. ఇంద్రప్రస్థం అని చెప్పాను కదా మీకు, ఒక ఫిక్షనల్ అకౌంట్ ఆఫ్ నా ఓన్ వర్షన్ ఆఫ్ లూజ్లీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ద లైఫ్స్ ఆఫ్ సిబిఎన్ గారు అండ్ వైఎస్ఆర్ గారు. వాళ్ళిద్దరిని ఒక కాలేజ్ ఏజ్ నుంచి ఒక ఫ్రెండ్స్ లాగా వాళ్ళ ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకుని పొలిటికల్ రైవల్స్ అయితే ఆ సాఫిస్టికేటెడ్ లైఫ్ ఎలా ఉంటుంది, అందులో ఎట్లాంటి ఎమోషన్స్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనేది నా ఫిక్షనల్ వర్షన్ ఒకటి ఉంది. వాళ్ళ ఇన్స్పిరేషన్గా తీసుకొని నా కథగా ఒకటి ఉంది, ఆ పబ్లిక్ డొమైన్ మెటీరియల్ తీసుకొని. సో అది కూడా ఎప్పుడు మౌంట్ చేస్తానో తెలీదు, ఎందుకంటే దానికి 2 స్ట్రాంగ్ హీరోస్ కావాలి. అది కూడా 20 years నుంచి 60 years వరకు ఏజ్ గ్రాఫ్ ఉన్న హీరోలు కావాలి. అది మినిమం ఫస్ట్ 3 parts అనుకున్నాం, అట్లీస్ట్ మినిమం 2 parts చేస్తే కానీ వర్కౌట్ కానీ ఒక ఎపిక్ స్టోరీ అది. సో దానికి అన్నీ కుదరాలి. సో అలా కాకుండా ఇంకొకటి 2 ప్రపోజల్స్ ఉన్నాయి, కొంచెం స్ట్రాంగ్ నాన్ పొలిటికల్ బయోపిక్స్ కూడా. సో అవి పక్కన పెట్టేస్తే నాకు కొంచెం ఏదైనా ఇంకా డ్రాస్టిక్లీ డిఫరెంట్గా ఏదైనా ఎక్స్ప్లోర్ చేయాలనే తపన, ఆకలి కూడా ఉంది. ఇందాక చెప్పిన సిబిఎన్ అండ్ వైఎస్ఆర్ అది కాంట్రవర్సీ జరుగుతున్నట్టుంది సార్. కాంట్రవర్సీ జరగలేదే, దానిలో కాంట్రవర్సీ ఏం లేదు. సో ఓన్లీ ఒక క్లారిఫికేషన్ జరిగింది అంతే. సో ఆ స్టోరీలో ఉన్న మల్టిపుల్ వర్షన్స్ రిజిస్టర్ అయిన స్టోరీలో ఏదైనా స్టోరీ ఎలిమెంట్స్ కానీ థీమాటిక్ ఎలిమెంట్స్ కానీ అవతల వాళ్ళు కాజేసినట్లుంటే నేను లీగల్ యాక్షన్ తీసుకుంటానని చెప్పాను అంతే. సో ఆ స్టోరీ ఏంటంటే జనరల్గా అందరూ హోల్ ఇండస్ట్రీకి తెలుసు, అది 5 years నుంచి జరుగుతుంది దాని మీద వర్క్. సో మొత్తం ఇండస్ట్రీకి తెలుసు. అది దాని మీద సడన్గా ఎవరో కొంచెం అదే యాంగిల్లో ఏదో అనౌన్స్ చేసినట్లుంటే, సో యూ బెటర్ లుక్ ఆఫ్టర్ పబ్లిక్ డొమైన్ మెటీరియల్. మీరు ఎలా వాడుకోవచ్చు, బట్ స్టోరీ ఎలిమెంట్స్ అండ్ థీమాటిక్ ఎలిమెంట్స్ కొన్ని ఉంటాయి. సో నా మెటీరియల్ కూడా చాలా సర్క్యులేషన్లో ఉంది అది. సో అందులో నుంచి ఏదైనా రెఫరెన్సెస్ వచ్చినా ఏం చేసినా లీగల్ యాక్షన్ ఉంటుందని చెప్పాను అంతే. నథింగ్, దేర్ ఇస్ నో కాంట్రవర్సీ అబౌట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ మాకు ఈ టైం ఇచ్చినందుకు. సో డెఫినెట్గా మూవీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా మా ఆడియన్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు ఈ సినిమా గురించి?
నో ఓన్లీ థింగ్ నా ఉద్దేశంలో నేను మరి అరగంటగా చెప్తున్నాను అనుకుంటున్నారో లేకపోతే రిక్వెస్టింగ్గా చెప్తున్నాను అనుకుంటున్నారో మీ ఇష్టం. డెఫినెట్గా రిపబ్లిక్ సినిమాలో ఉన్న హానెస్టీ హార్ట్ మీరు అది ఆ సినిమాని చూడకపోతే మీకు పనికొచ్చేది ఏదో మీరు మిస్ అవుతున్నారో, మీరు ఎంజాయ్ చేసే హై ఎనర్జీ ఏదో మిస్ అవుతున్నారు అనేది అయితే నా ఫీలింగ్. సో హోప్ యూ విల్ సీ ద ఫిల్మ్ అండ్ ఫీల్ ద సేమ్ వే. థ్యాంక్ యూ. డెఫినెట్గా చూస్తాం సార్. థ్యాంక్ యూ సో మచ్.